హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉంటాం. ఇందులో మనకి IIIT RGVKT ఆంధ్రప్రదేశ్లో ఉందండి. సో ఇది ఏంటంటే 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులు ఇంటర్ ప్లస్ బీటెక్ రెండు కలిపి దీంట్లో చదువుకోవచ్చు. సో దీనికి యాక్చువల్గా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముండవు, కేవలం 10th క్లాస్ బేస్ మీద తీసుకుంటారు. దీనికి క్యాంపస్ల పరంగా తీసుకున్నప్పుడు నూజివీడు, కడప, శ్రీకాకుళం, ఒంగోలు ఇలా 4 ప్లేసెస్లో దీనికి క్యాంపస్లు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మనకి జూలైలో ఎండ్ అవుతుంది. మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే మనం మరో వీడియో కూడా చేస్తాం. సో ఇది అసలు ఎందుకోసం పెట్టింది అన్నట్లయితే, దీన్ని ఏంటంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ IIIT ఏపీ అంటారు. మామూలుగా మనం NITs తర్వాత IIITs ఉంటాయి కదా, ఇది వేరే అండి. ఇది జస్ట్ ఏంటంటే 10th అయిపోయిన వాళ్ళ కోసం. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతుంటారో 10th క్లాసు, వాళ్ళని వచ్చేసి అప్లిఫ్ట్మెంట్ చేసి వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనే ఉద్దేశంతో IIIT RGVKT అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది యూనివర్సిటీ 4 లొకేషన్స్లో ఆపరేట్ చేస్తుంది. నూజివీడు క్యాంపస్, కడప క్యాంపస్, అదేవిధంగా శ్రీకాకుళం క్యాంపస్, ఒంగోలు క్యాంపస్. సో ఈ క్యాంపస్లో కూడా ఏంటంటే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ NIT IIT బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇన్నోవేటివ్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మనం తీసుకున్నప్పుడు, ఎవరైతే 10th క్లాస్లో బోర్డ్స్లో ఎవరైతే హై స్కోర్ సాధిస్తారో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వీళ్ళు ఎలిజిబుల్ అండి. సో SC ST BCకి రిజర్వేషన్ కూడా ఉంటాయి, డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంటాయి. ఇందులో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నోటబుల్ పాయింట్ ఏంటంటే 85% ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ రూరల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఇది మనకు ప్రధానంగా తీసుకుంటారు అనమాట. అంటే మెయిన్ వీళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా గవర్నమెంట్ స్కూల్ అయి ఉండాలి, అది కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి స్కూల్లో ఎవరైతే చదువుతారో 10th క్లాసు, వీళ్ళకి ఎక్కువ ప్రివిలేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అండర్ ప్రివిలేజ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుందండి. మీరు ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో IIIT RGVKTకి పోయి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పర్సనల్ అండ్ అకాడమిక్ డీటెయిల్స్ని, మీకు వచ్చినటువంటి గ్రేడ్ మార్క్స్ని కూడా మీరు అప్లోడ్ చేసినట్లయితే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీని బట్టి SC STస్కి అయితే 15% రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా బీసీలో సబ్ కేటగిరీస్ అన్నిటికి కూడా దానికి తగినటువంటి రిజర్వేషన్ ఉంటుంది. PH క్యాండిడేట్స్కి 3% రిజర్వేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ కోటా కూడా అవైలబిలిటీ ఉందండి. ఇందులో 0.5% స్పోర్ట్స్ కోటా ఉంటుంది. అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ పిల్లలు వాళ్ళు ఎవరైతే ఉంటారో మిలిటరీలో పనిచేస్తారో వాళ్ళ పిల్లలకు ఒక 2% రిజర్వేషన్ ఉంటుంది. సో మెరిట్ లిస్ట్, కౌన్సిలింగ్ అంతా కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళకి నచ్చినటువంటి క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇప్పుడు మార్చిలో అట్లా అప్లై చేసుకునే దానికి డేట్ వస్తుందండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి డేట్ అనేది వస్తుంది. సో మెరిట్ లిస్ట్ అనేది జూన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. జూలైలో వీళ్ళకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వీళ్ళకి ఫీ వేవర్స్, స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ అనేది వీళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తుంది టాలెంటెడ్ స్టూడెంట్స్ కోసం. వీళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఎక్కువేమి ఉండదు. సో ఎందుకని IIIT RGVKTని చూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే, ఇది ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఉంటుందండి. మోడర్న్ టెక్నాలజీస్ మీద హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఇక్కడ TCS, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళకి విజిట్ చేయడం అనేది ఉంది. ఇక్కడ గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్తో దీనికి కొలాబరేషన్ అనేది ఉందన్నమాట. సో ఇంకా ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా IIT అండ్ NIT బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని వీళ్ళు తీసుకున్నారు. సో ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అనేది మీ క్వశ్చన్ అయితే, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి వచ్చేసి ఎక్కువ ప్రియారిటీ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎటువంటిది ఉండదండి. కేవలం 10th క్లాస్ గ్రేడ్ మార్క్స్ మీద మాత్రమే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఎన్ని సీట్స్ ఉంటాయని మనం తీసుకున్నప్పుడు ఈచ్ క్యాంపస్కి వచ్చేసి 1000+ సీట్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. క్యాంపస్ లోపలే బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుందండి. సో ఈ రకంగా మీరు ఒక మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో 10th క్లాస్లో వచ్చిన బోర్డు మార్క్స్ని బట్టి, సో దీంట్లో ఏమైనా హిక్కప్స్ ఏమైనా ఉన్నాయో చెప్పండి సార్ అన్నట్లయితే, నేను ఎవరికైతే పేరెంట్స్ అందరికీ చెప్పేది ఒక మాట. నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి చాలామంది ఇక్కడ చేరిన తర్వాత మళ్ళీ మేము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బయటికి రావాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. బయటకు వచ్చి మీరు బయట కూడా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు, డిసిప్లిన్ ఎక్కువ ఉంటాము, వీళ్ళు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా క్యాంపస్కి లేకపోవడం అనేటువంటి డిసడ్వాంటేజ్ కూడా దీంట్లో ఉంది. చాలామంది ఆ పేరెంట్స్ ఆ కంప్లైంట్ తోటి వచ్చి ఇంటర్మీడియట్ అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీటెక్ బయటకు వచ్చి కూడా మీరు చదువుకోవచ్చు. కానీ ఇంటిగ్రేటెడ్ అయితే ఇక్కడ ఉంది 2+2. ఇక్కడ ప్రధానంగా పేరెంట్స్ చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే, వీళ్ళ దగ్గర బీటెక్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. అందరూ వేసి CSE కావాలన్నా సరికి అందరికీ CSE సీట్లు దొరకవు కదా. మీరు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క బ్రాంచ్ అలొకేషన్ అనేది మళ్ళీ బీటెక్ కూడా మళ్ళీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, ఇంటర్నల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఆ జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా మెకానికల్, సివిల్ వాళ్ళకి నచ్చినటువంటి బ్రాంచ్ వచ్చినప్పుడు పిల్లలు బయటకు వచ్చేసి మళ్ళీ బీటెక్ అనేది చేరడానికి బయటకు వస్తూ ఉంటారు. సో ఇదండి IIIT RGVKT ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి
మొత్తం డీటెయిల్డ్ వీడియో. తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.